ఈ మధ్య కాలంలోని ఎంత విషాద ఘటనలు జరుగుతున్నాయంటే, తల్లిదండ్రులకి అంటే పేరెంట్స్‌కి తెలియకుండా పిల్లలు చేసే పని వల్ల పేరెంట్స్ జీవితాంతం బాధపడే సంఘటనలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు చెప్పబోయేది అదే. ఇప్పుడు ఈ చెప్పబోయేది విన్న తర్వాత మీకు గుండె తరుక్కుపోద్దన్నమాట. మీరు కూడా ఒక టెన్షన్‌కి గురవుతారు. సో, ఈరోజు ఉదయం 4, 3:30 ఆ టయానికి ఒక యువకుడు, యువతి ఇద్దరు కూడాను బైక్ రైడింగ్ చేస్తూ రీల్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్లారంట. అది కూడా ఎక్కడ నేషనల్ హైవే మీద. ఇద్దరు కూడాను. దాంట్లోని తన ఫ్రెండ్ బైక్ మీద నడుపుతుంటుంటే ఈమె మాత్రం వీడియో తీస్తూ ఎనకాల కూర్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా క్రమంలోని ఈ బైక్ ఏదైతే స్పోర్ట్స్ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ వెళ్లి డివైడర్‌ని ఢీకొట్టి ఇద్దరు కూడా అక్కడికక్కడే తీవ్రమైన గాయాల పాలయ్యారు. అది గమనించిన స్థానికులందరూ కూడా వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ ఆడపిల్ల ఉందో ఆడపిల్ల అయితే పాపం చనిపోయింది. ఈ వ్యక్తి అయితే విషమ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరిని కూడా కుటుంబ సభ్యులకి అప్పజెప్పారు పోలీసులు. సో, కుటుంబ సభ్యులకి ఆ పరిస్థితిలో అప్పజెప్పేసరికి ఒకేసారి షాక్ అయ్యారన్నమాట. ఇదేంటి ఇటువంటి సమయంలోని మా ఆడపిల్ల అక్కడ ఉండడం ఏంటి? అని వాళ్ళు ఒకేసారి షాక్ గురయ్యి కన్నీటి పరమంతమయ్యారన్నమాట. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. కంట్రోల్ చేయకపోతే ఇలాగే అవుతది. ఇదంతా కూడా జరిగింది ఉత్తరప్రదేశ్‌లోని. ఉత్తరప్రదేశ్ ఏదైతే బనారస్ హైవే ఉందో హైవే మీద ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. సో, ఓ యువకుడు, యువతి ఇద్దరు కూడా స్పోర్ట్స్ బైక్ మీద రీల్స్ తీసుకుందాం అని చెప్పేసి ఉదయం 3:30-4 గంటలు ఆ టయాన్న ఎళ్లి ఇటువంటి సంఘటనలో ఇరుక్కుపోయారుమాట. అర్ధాంతరంగా జీవితమే కోల్పోయారుమాట. అంతే కాకుండా తల్లిదండ్రులు కూడా శోకసంద్రం దింపారు. సో, దయచేసి మీ పిల్లల్ని కూడా కంట్రోల్‌లో ఉంచండి. మీ పిల్లల క్రమశిక్షణ లేకపోతే ఇటువంటి పరిస్థితే మళ్ళీ ఏర్పడతది. సో, దయచేసి ఒకసారి గమనిస్తా ఉండండి మీ పిల్లల్ని. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ పిల్లలు ఏం చేస్తున్నారన్నది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.